హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారందరికీ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే మనకి జూన్ నెల రేషన్ పంపిణీ అయితే ప్రారంభమైంది. రేషన్ పంపిణీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ నెల నుంచి మనకి రేషన్ పంపిణీలో ఈ 4 వస్తువులను అయితే ఇవ్వబోతున్నారు. అలాగే రేషన్ కార్డుకు రేషన్ పంపిణీలో బియ్యం బదులుగా కార్డుదారులకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక కొత్తగా ఎవరికైతే రేషన్ కార్డులు లేవో ఈ తేదీ నుండి రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు, అలాగే రేషన్ పంపిణీలో రాబోతున్న కీలక మార్పులేంటి, ఏ ఏ వస్తువులు ఇవ్వబోతున్నారో అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది అందరూ తెలుసుకొని యూజ్ అవుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైక్ చేసిన వెంటనే బాణం గుర్తు మాత్రం షేర్ సింబల్ ఉంటుంది. ఈ వీడియోని మీ బంధువులు స్నేహితులందరికీ షేర్ చేయండి. అప్పుడు జూన్ నెల రేషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకుంటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఈ నెల 7వ తేదీ నుంచి 12వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి మనకి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు. జూన్ నెల నుంచి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీలో కొత్త మార్పులు వచ్చాయి. ఇక పాత విధానం కాకుండా మనకి రేషన్ దుకాణాల్లో రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం మనకి రేషన్ ఏంటంటే ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ అయితే నిర్వహించింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం సరికొత్త విధానంలో రేషన్ పంపిణీని అయితే చేయబోతుంది. తిరిగి గతంలో ఏ పద్ధతి ద్వారా రేషన్ పంపిణీ చేశారో అలాగే మనకి రేషన్ దుకాణాల ద్వారా, డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇక ఈ రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకులతో పాటు మనకి ఆదివారం పూట కూడా కొత్తగా ఇక నుంచి రేషన్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ రేషన్ తీసుకునే టైమింగ్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే రేషన్ తీసుకోవాలనుకుంటారో వారందరూ ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. ఇక ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ రేషన్ అయితే తీసుకోవచ్చు. ఇక చాలా మంది ఏంటంటే అనేక మంది లబ్ధిదారులు వారి జీవనోపాధి కోసం అనేక రకాల పనులకు వెళ్తుంటారు. అలాంటి వారికి ఏంటంటే రేషన్ సమయాల్లో రేషన్ తీసుకునే వెసులుబాటుకు ప్రభుత్వం వారికి అనుకూలంగా చేసింది. రేషన్ దుకాణాల ద్వారా ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ మనకి రేషన్ అయితే జూన్ నెలకైతే ఇప్పటికే రేషన్ పంపిణీ ప్రారంభం అయిపోయింది. ఇక ఈ నెలలో మనకి ఏంటంటే బియ్యము, పంచదార, కొన్ని దగ్గర నూనె అయితే ఇస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ బియ్యం వద్దనుకున్న వారికి రాగులు, జొన్నలు అయితే పంపిణీ చేస్తున్నారు. మీకు ఎన్ని కిలోలు, ఒకవేళ మీరు బియ్యం వద్దనుకుంటే వాటికి బదులు మీకు రాగులు, జొన్నలు అయితే కార్డుకైతే ఇస్తారు. ఇక ఈ రేషన్కు బదులు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. చాలా మంది లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా మనకి 1,46,00,000 రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. ఈ రేషన్ కార్డులో దాదాపు మనకి 30% మందికి రేషన్ బియ్యం అయితే అవసరము. మిగిలిన 70% మంది ఈ రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉంటారో వారికి కార్డు మాత్రమే అవసరం, రేషన్ బియ్యం అవసరం లేదు. చాలా మంది ఏంటంటే ఈ దొడ్డు బియ్యం తినలేక మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. అలాగే రేషన్ మాఫీ అనేది ఎక్కువైపోతుంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కేజీ రేషన్ బియ్యానికి మనకి 43 నుంచి 46 రూపాయల వరకు అయితే ఖర్చు చేస్తున్నారు. వీటికి బదులుగా మనకి రేషన్ పంపిణీకి బియ్యానికి బదులు ఒకవేళ రేషన్ కార్డుదారులు బియ్యం వద్దనుకుంటే వారికి నిత్యావసర సరుకులు లేదా డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన ఏపీ ప్రభుత్వం అయితే చేసింది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి చర్చించారు. మనకి త్వరలోనే దీనిపై ఏపీ పౌర సరఫరాల నుంచి ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది. అయితే ఏ రేషన్ కార్డుదారుడికి ఎంత మొత్తంలో డబ్బులు ఇవ్వాలి, లేదా రేషన్ డబ్బులు బదులు సరుకులు ఏవేవి ఇస్తారని కూడా పునరాలోచన చేస్తున్నారు. ఇక జూన్ 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు కోనసీమ జిల్లాల్లో రేషన్ బియ్యంకి బదులు డబ్బులు ఇస్తామని ఆల్రెడీ అయితే తెలిపారు. ఇక ధాన్యం కొనుగోలుకు, అలాగే రవాణా ఖర్చులు, ఇక డీలర్ల కమిషన్ పోను మనకి కేజీ బియ్యం 46 రూపాయల వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. రాష్ట్రంలో మొత్తం 1,46,00,000 రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. వీరికి 90 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం రేషన్ అందిస్తుండగా మిగిలిన 56 లక్షల మందికి
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 6,193 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ లెక్కన చూస్తే ఒక కుటుంబంలో నలుగురు ఉంటే 5 కేజీల చొప్పున వారికి 20 కిలోల రేషన్ బియ్యం అందించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వానికి సుమారు 920 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. దీనికి బదులు రేషన్ బియ్యానికి బదులు డబ్బులు పంపిణీ చేయాలనైతే అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ డబ్బులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని కూడా చూస్తున్నారు. మనకి చేతికి ఇవ్వకుండా ఖాతాలో జమ చేస్తే లబ్ధిదారులు ఆ డబ్బులు దేనికైనా వినియోగించుకుంటారన్న ముఖ్య ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యా లేదో గమనించుకోండి. మనకి ఈ నెల 12వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు. కనుక లబ్ధిదారులందరూ ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డ్ బియ్యం పంపిణీ బదులు డబ్బులు ఇస్తారన్న ప్రతిపాదనపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు నెలకు ఎన్ని కిలోల బియ్యం తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.